బీజేపీ బీజేపీ చంద్రబాబు చంద్రబాబు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా చంద్రబాబు బీజేపీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ. రెండు అంశాలు ఉన్నాయమ్మా. ముఖ్యంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరం అనేది మనందరికీ తెలిసింది. అనేక సందర్భాల్లో ప్రతిరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసించడంతో పాటు మా నాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లో ప్రస్తావించి ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వవలసిందే, మేము అన్ని అంశాలని కూడా దాన్ని పంచుకొచ్చాము అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయినా కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా అందరినీ కూడా అపహాస్యం చేసే విధంగా మీరు మాట్లాడటం అనేది చాలా బాధాకరం, సిగ్గుచేటు కూడా. దాన్ని తీవ్రంగా ఈ రోజున ఖండించడంతో పాటు రెండో అంశం ఏంటంటే, ప్రియాంక గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారి వారసురాలు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఉగ్రవాదాన్ని అణిచివేయడం కోసం, ఈ దేశ ప్రజల్ని సంరక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి రక్తం నుంచి వచ్చిన మా ప్రియాంక గాంధీ గారు ఒక గొప్ప చరిష్మా కలిగినటువంటి ఒక మహిళా శక్తిగా దేశ రాజకీయాన్ని ప్రభావితం చేసే పరిస్థితుల్లో ఆమె ఉంటే, ఈ రోజున దేశ ప్రజలందరూ కూడా మమ్మల్ని గ్రామాల్లో అడుగుతున్నారు, అమ్మ మళ్ళీ ఇందిరమ్మ పుట్టింది, మళ్ళీ ఇందిరమ్మ మన కోసం వస్తుంది అని చెప్పి అందరూ కూడా ఆతృతగా ఎదురు చేస్తుంటే, ఎవరో ఒక బీజేపీ ఎంపీ వాళ్ళ ప్రాబల్యాన్ని కాపాడుకోవడం కోసం యూపీలో మాకు కుదిరిన జోడీ వల్ల భయపడిపోయి యూపీలో వాళ్ళ ఓటమి ఖాయమని తెలుసుకుని ఈ రోజున ప్రియాంక గాంధీ లాంటి నాయకురాలి పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా మహిళా కాంగ్రెస్ ఖండించడంతో పాటు ప్రియాంక గాంధీ గారికి తక్షణమే వినయ్ కటియార్ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క మహిళా కార్యకర్త కూడా మేము మంచి హృదయంతో ప్రజల సంక్షేమం కోసం మేము పట్టుదలగా కృషి చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క మహిళ కూడా అందగతే. ఎస్, ప్రియాంక గాంధీ షీ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ విత్ ద బ్యూటిఫుల్ హార్ట్. ఈ రాష్ట్రంలో 26వ తారీఖున కాంగ్రెస్ పార్టీ చాలా శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు చేపట్టారు. ప్రతి జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా నోటికి గుడ్డలు కట్టుకుని గాంధీ గారి విగ్రహం ముందు నిరసన తెలియజేస్తుంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్డిక్లేర్డ్